నమస్తే ఆర్బీసీ ప్రేక్షకులకు స్వాగతం. గర్భ సంస్కార్ సిరీస్లో మనం ఇప్పుడు 4 నుంచి 6 నెలల మధ్యలో శిశువు ఎదుగుదల ఎంతో ముఖ్యం. ఇందులో ఎన్నో ప్రధాన అంశాలు ఉంటాయి తెలుసుకునేవి. అయితే ఒక థెరపీ కానీ లేకపోతే ఫాదర్ బాండింగ్ కానీ అలాగే కొన్ని బ్రెయిన్ స్టిమ్యులేషన్ మెథడ్స్ కానీ తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. అసలు ముఖ్యమైన విషయం మీకు చెప్పాలండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో వేదిక్ గర్భ సంస్కార్ ప్రాక్టీషనర్ అని అంటే కనుక మన రమ్యారెడ్డి జొన్నల గారు. ప్రస్తుతం వారితోనే ఉన్నాము, వారి మాటల్లో విందాం. నమస్కారం రమ్య గారు. నమస్తే అండి. రమ్య గారు, సో 4th to 6th మంత్ బిడ్డ కదలికలు కానీ లేకపోతే ఎదుగుదల కానీ ఈ టైంలోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ స్టేజ్లో ఎలాంటి ప్రాక్టీసెస్ ఉండాలి అని అంటారు? తల్లికి సంబంధించి అలాగే బిడ్డకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా 4 నుంచి 6 నెలల లోపు ఫిజికల్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. అంటే బాడీ అవయవాలు ఏర్పడటము, అన్ని నేజల్ బోన్ కాడి నుంచి స్పైనల్ కార్డ్ మొత్తం అన్నీ ఏర్పడటం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. క్లియర్గా బేబీ కంప్లీట్గా ఒక బిడ్డగా అవయవాలు అన్నీ మొత్తం మారుతూ ఉంటాయి. సో ఈ స్టేజ్లో మదర్ చాలా కామ్గా ఉండాలి, ఓవర్గా స్ట్రెస్ అవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మదర్ కామ్గా లేరు, ఓవర్గా స్ట్రెస్ అయినంటే కేవలం మెంటల్గానే కాదు ఫిజికల్ గ్రోత్ పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ 4th నుంచి 6th మంత్ వరకు ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. ఓవర్గా అన్ని యాక్టివిటీస్ చేయాలి అనుకోవటం, ప్రతిదీ నేనే చేయాలి, నాకు యాక్టివ్గా ఉంది అనుకోవటం, ఇలాంటివి చేయకూడదు. అలాగే ఫుడ్ విషయానికి వస్తే ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ 3 నెలలు ఏమి తినలేరు పాపం. కొంతమందికి ఎక్కువగా ఓవర్గా వాంతులు అవ్వటము, నాజీగా ఉండటము, ఆకలి అవ్వకపోవటము, వెయిట్ కూడా లూజ్ అవుతూ ఉంటారు. కానీ 4th మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొద్దిగా అవన్నీ తగ్గుతూ వస్తాయి. సో ఆ మొత్తం తగ్గే కొద్దీ ఆకలి పెరగటము, తినాలి అనిపించటము, ఇవన్నీ స్టార్ట్ అయ్యేసరికి ఒకేసారి ఫుడ్స్ అన్నీ నేను తినేసేయాలి ఇంక ఇప్పటి నుంచి, బేబీ గ్రో అవుతూ ఉంటుంది ఫిజికల్గా కూడా అని చెప్పేసి బాగా తినేయాలి అనిపించేసి ఓవర్గా స్పైస్ ఫుడ్స్ తినటము, లేదా ఒకేసారి అన్నీ నేను డంప్ చేసుకోవాలి అనుకోవటం, ఇలాంటివి కూడా చేయకూడదు. అయితే ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది కదా, అరే డైట్ ఎవరైనా సజెస్ట్ చేస్తే బాగుంటుంది మంత్ కంటే, మనకు కూడా టేస్ట్ బర్డ్స్ అనేవి ఏదో డిఫరెంట్ టేస్ట్ కావాలి అనేది అయితే ఉంటుంది, వాళ్ళకే తెలీదు క్లారిటీగా. అంటే ప్రతి మంత్కి సంబంధించి ఏదైనా డిఫరెంట్ ఫుడ్స్ అలా ఏమన్నా ఉంటాయంటారా? డిఫరెంట్ ఫుడ్స్ అని చెప్పము, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్స్ విషయంలో. ఎందుకంటే మీరు అన్నట్టు క్రేవింగ్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఉమెన్కి. యూజువల్గానే పీరియడ్ టైంలో కానీ పీరియడ్ ముందు తర్వాత క్రేవింగ్స్ అనేవి కామన్. ఇంక ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఓవర్గా జంక్ మనం తినలేము, లోపల బిడ్డ ఇదవుతూ ఉంటాడని మనం కేర్ఫుల్గా ఉండాలి. సో కాబట్టి అలాంటి టైంలో కొంచెం స్పైసీ ఫుడ్స్, ఓవర్గా జంక్ తినకుండా అవాయిడ్ చేసుకుంటూ ఏవైతే మన బాడీకి సరిపడుతున్నాయో, ఓకే, ఏవైతే మనకి కాన్స్టిపేషన్ లాంటివి క్రియేట్ చేయకుండా ఉన్నాయో, ఏవైతే హెల్దీగా ఉంటాయో అది కూడా ఇంట్లో చేసుకొని తినటం, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ లైక్ కాన్స్టిపేషన్ కానీ, గ్యాస్ పట్టేయటము, లేదా వాంతులు మళ్ళీ తిరగబెడుతూ ఉంటుంది కొంతమందికి. సో అలాంటివి ఏమీ జరగకుండా ఫస్ట్ తిన్న ఫుడ్ వంట పడతాన్ని స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మొదటి ట్రైమిస్టర్ మొత్తం కూడా సరిగ్గా తినక ఫుడ్ ల్యాగ్ వచ్చేసి, ఆ గ్యాప్ వచ్చేసి పొట్టలో కొంచెం యాసిడ్ రిఫ్లెక్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా స్లోగా మనం తగ్గించుకుంటూ రావాలి. సో ఒకేసారి మొత్తం అన్నీ నేను తీసేసుకుంటాను, ఇక్కడ అన్నీ తగ్గిపోయినాయి అని చెప్పేసి మనం స్టార్ట్ చేసినా కూడా అది ఖచ్చితంగా బెడ్స్ కొట్టే అవకాశం చాలా ఉంటుంది. సో కాబట్టి కొంచెం సాత్వికంగా అంటే కారము, స్పైసెస్, మసాలా తగ్గించేసి నార్మల్గా ఇంట్లో హోమ్ కుక్ చేసిన ఫుడ్స్ టైం టు టైం ఒకేసారి మొత్తం తినేసేయకుండా మార్నింగ్, ఈవినింగ్, ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి. ఒకవేళ మీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్టయితే ప్రతి 2 గంటలకు ఒకసారి కొంచెం తింటూ ఉండండి. ఎక్కువ కారాలు అవి లేకుండా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు నాన్ వెజిటేరియన్ అంటే యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ ఇట్. అయితే నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకు అట్లీస్ట్ 10 days గ్యాప్ ఇవ్వండి. కొంచెం 10 days గ్యాప్ ఇస్తే ఏంటంటే మీకు డైజెషన్ ప్రాపర్గా అవుతుంది. అండ్ వేడి కూడా చేస్తుంది. వేడి ఇప్పుడు చికెన్ అలాంటివి హై ప్రోటీన్ ఉంది అంటే వేడి చేస్తుంది డెఫినెట్గా. అది కేవలం చికెనే కాదు, మనం నార్మల్ పప్పు అవి తిన్నా కూడా ఒక్కొక్కసారి చూడండి ఈ శనగిత్తనాలు అవి స్ప్రౌట్స్ అలాంటివి తిన్నప్పుడు ఖచ్చితంగా చలవ చేసేవి తీసుకోవాలి అంటారు.
ఓకే. ఎందుకు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ప్రోటీన్ ఉంది అంటే వేడి చేస్తుంది. అదే కాక ఈ చికెన్ వాటిలో ఏంటంటే ఎక్కువ మసాలా వేస్తాం. దీనివల్ల కూడా మనకు సైడ్ ఎఫెక్ట్ వెన్ కంపేర్ టు నార్మల్ వెజిటేరియన్లో ప్రోటీన్ కంటే కూడా అక్కడ మసాలా ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఇది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో అట్లీస్ట్ 1 week to 10 days గ్యాప్ ఇవ్వండి. ఓకే, మీకు ఆల్రెడీ మీ ప్రెగ్నెన్సీ ముందు బాగా నాన్ వెజిటేరియన్, మీకు అసలు డైజెషన్ ప్రాబ్లమే రాదు అనుకుంటే యూ కెన్ గో విత్ యువర్ ఓన్ ఫ్లో. ఎందుకంటే ఆల్రెడీ బాడీకి తెలుసు కదా. ఇప్పుడు సడన్గా ఎక్కువ తీసుకోకుండా మీ బాడీకి ఎలా అయితే మీరు అలవాటు చేశారో అదే ఫుడ్ అలా అలవాటు చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇంకా మీకు 6th month వచ్చేసరికి కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. లైక్ ప్రాన్స్ ఒకటి, మష్రూమ్స్ ఒకటి, ఇవన్నీ వాతం చేస్తాయి. ఓకే. ఈ వాతం చేసే ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేస్తే నడుము నొప్పులు రాకుండా ఉంటాయి. ఓకే. సో ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. రైట్. అయితే 4th to 6th month బేబీ కదలికలు కానీ లేకపోతే కనుక రెస్పాండ్ అవ్వడం కానీ ప్రారంభం అవుతూ ఉంటుంది అని అంటారు. సో మరి ఈ టైంలో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా దాంట్లో ఒక భాగమే. ముఖ్యంగా చెప్పాలి అంటే తండ్రితో బాండ్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ కదా. అది ఎలా ఉండాలి అంటారు? ఆ తండ్రి లోపల బిడ్డతో ఎలా కమ్యూనికేట్ చేయాలి అని అంటారు? ఎంత టైం కేటాయించాలి అని అంటారు? యూజువల్లీ ఇంత టైం అని రిస్ట్రిక్ట్ చేయకూడదు. మీకు వీలున్నప్పుడు బేబీతో మాట్లాడండి, ఏదైనా మాట్లాడొచ్చు. తండ్రి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు ఇక్కడ. తండ్రి యొక్క మాట, వాళ్ళ వాయిస్, ఈ వైబ్రేషన్స్ ఇవన్నీ 5th month వచ్చేసరికి వాళ్ళు గ్రాస్ప్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే నాతో మాట్లాడుతుంది నా కన్న తండ్రి అని చెప్పేసి వాయిస్ని గ్రాస్ప్ చేస్తారు వాళ్ళు. మనం అనుకుంటాము లోపల బిడ్డకి ఏమి వినిపిస్తుందిలే, ఏం కనపడుతుందిలే, ఏం తెలుసుకుంటారులే అనుకుంటాం. బట్ నో, దేర్ ఆర్ సైంటిఫికల్లీ ప్రూవన్. ఇప్పటికీ కూడా కొన్ని వీడియోస్ మనము సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. బాగా ఏడుస్తున్న బిడ్డ తండ్రి మాట వినగానే కామ్ అయిపోవటం పోస్ట్ పార్టంలో. ఓకే, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. దీనికి కారణం ఏంటి? ప్రెగ్నెన్సీ టైంలో ఆ తండ్రి కన్వర్జేషన్ ఉండటం, బేబీతో ప్రతిరోజు మాట్లాడటం, ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని పంచుకోవటం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎమోషనల్గా ఒక మెంటల్ స్టెబిలిటీ అనేది, అండ్ అలాగే కాన్ఫిడెన్స్, మెయిన్గా కరేజ్, కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా తండ్రి నుంచే వస్తాయి బిడ్డకి. అవును, కొన్ని సందర్భాల్లో మనము పిల్లలు తండ్రిని కోల్పోతే కనుక వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ ఉండటం వల్ల వాళ్ళు పాస్ అవ్వడం కానీ లేకపోతే ఏదన్నా ధైర్యంగా మాట్లాడడం కానీ లేదు అనేది చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలోనే ఇలాంటివన్నీ పాటించడం వల్ల బిడ్డ ధైర్యంగా మంచిగా మాట్లాడటం కానీ అవి ఉంటాయి. జస్ట్ డెఫినెట్లీ ఉంటాయి. సో మనం అది క్లియర్గా చూడొచ్చు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో చాలా ప్రూఫ్సే ఉంటాయి మనకి. అఫ్ కోర్స్ ఇంకా మనకి నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా చెప్తారు, కొంతమంది వాళ్ళ హస్బెండ్స్ మాకు స్పెషల్ సెషన్స్ ఉంటాయి అన్నమాట, ఫాదర్ బాండింగ్ అని చెప్పేసి. సెషన్స్ లో కూడా మీరు దాంట్లో ఫాదర్ బాండింగ్ సెషన్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ 2 or 3 ఉంటుంది. ఆ సెషన్స్ లో ఫాదర్స్ అందరూ వస్తారు, అటెండ్ అవుతారు ఆ సెషన్స్ కి. చక్కగా వాళ్ళతో మాట్లాడటం ఎలానో నేర్పిస్తాము, వాళ్ళ వైఫ్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి, బేబీతో ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్పిస్తాము. సో ఇలా నేర్పించడం వల్ల కొంతమంది మదర్స్ డెలివరీ అయ్యాక చెప్తున్నారు, మేము పోస్ట్ పార్టంలో ఇంత కామ్గా ఉంటున్నామంటే మా హస్బెండ్ హెల్ప్. ఎందుకు అలా హెల్ప్ చేయగలుగుతున్నారంటే బేబీ రెస్పాండ్. వాళ్ళ ఫాదర్కి కూడా ఆ బేబీ సేమ్ మదర్కి ఎలా అటాచ్ అయిందో బేబీ కూడా అలా ఫాదర్ కూడా అలానే అటాచ్ అయింది. అవును, కొన్ని జనరేషన్స్ లో మన పాతకాలం తండ్రితోనే ఆ పిల్లలకి బాండింగ్ ఉంటుంది, తండ్రితో ఉండదు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో యుఎస్లో ఉంటారు, యూకేలో ఉంటారు, వాళ్ళు ఇద్దరే ఉంటారు. ఇప్పుడు అలాంటి టైంలో వాళ్ళే హెల్ప్ చేసుకోవాలి. ఒకవేళ తల్లే మొత్తంగా అటాచ్మెంట్ ఉంటే తండ్రి దగ్గర కూడా పోకపోతే అప్పుడు ఈ తల్లి ఎలా మేనేజ్ చేసుకుంటుంది? ఇప్పుడు పోస్ట్ పార్టం డిప్రెషన్ ఏంటి, ఇవన్నీ వచ్చేదానికి కారణం అవే కదా. సో అలా కాకుండా తండ్రి మొదటి నుంచే ప్రతిరోజు ప్రెగ్నెంట్ అన్న విషయం దగ్గర నుంచి ప్రతిరోజు మాట్లాడటం, ఏదో ఒకటి పంచుకోండి, ఒక స్టోరీ చెప్పండి, ఒక పాట పాడండి, ఎలా అయినా సరే కన్వర్జేషన్ చేయండి. సో మీరు వర్క్కి వెళ్ళొచ్చాం, మేము అలసిపోతున్నామని చెప్పడం కాదు. మీరు అలసిపోతున్నారు, ఓకే వచ్చి ఫ్రెష్ అవ్వండి, ఒక 10 నిమిషాలు టైం కేటాయించలేమా మనం? 24 గంటల్లో మన బిడ్డ కోసం ఒక 10 నిమిషాలు కేటాయించలేరా? ఖచ్చితంగా కేటాయించవచ్చు. ఇట్స్ జస్ట్ దట్ దే డోంట్ చూస్, అంతే. సో ఎప్పుడైతే మీరు చూస్ చేసుకుంటారో ట్రస్ట్ మీ వాళ్ళ లైఫ్ అనేది చాలా బెస్ట్గా మారుతుంది. బిడ్డ లైఫ్లో తండ్రి పాత్ర. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియదు అనమాట, తండ్రి లేదు తల్లి చేస్తే సరిపోతుంది అనుకుంటారు, బట్ తండ్రి పాత్ర చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇక్కడ. రైట్. సో ఇది ఒక్కటే కాదండి, తండ్రి బిడ్డ బాండింగే కాకుండా మదర్ ఫస్ట్ ఎమోషనల్గా సేఫ్గా ఫీల్ అవుతారు. నా భర్త
దీంట్లో పాలు పంచుకుంటున్నాడు, బేబీతో మాట్లాడుతున్నాడు, నాతో కనెక్ట్ అవుతున్నారు ప్రతిరోజు. ఆ బాండింగ్ అనేది ఇంకా పెరుగుతుంది వాళ్ళ మధ్య. పోస్ట్ పార్టం డిప్రెషన్ వచ్చినప్పుడు ఎవరైనా కానీ మెయిన్ మెన్షన్ చేసేది, నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకోడు, నా హస్బెండ్ ఎట్లా మాట్లాడాలో తెలీదు, సో దానివల్ల నాకు ఇంకా చిరాకు వస్తుంది, నేను ఏదైనా చెప్పినా కూడా మాట వినరు. సో అలాంటివన్నీ రాకుండా ఇక్కడి నుంచి ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఓకే. సో మదర్స్ కూడా చాలా నా హస్బెండ్ ప్రెగ్నెన్సీలో నాతో పాటు ఉన్నారు, నాతో పాటు బిడ్డతో మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నారు, వీటన్నిటిలో పాలు పంచుకుంటున్నారు, నేను ఏం చేసినా అది నాతో పాటు చేస్తున్నారు అనే ఆనందం. ఎందుకంటే ఈ టైంలో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ మదర్కి చాలా ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో భర్త ఎంగేజ్డ్గా లేకపోతే ఏంటి ఎంగేజ్గా లేదు ఎందుకు, నేనేమన్నా లావ్ అవుతున్నానని ఇలా అనుకుంటున్నారా, లేదా వేరేగా ఆలోచిస్తున్నారా, నా గురించి నేనేమన్నా తప్పు చేస్తున్నానా, ఎక్కడెక్కడికో ఆలోచిస్తారు, కాంప్లెక్సిటీ పెంచుకుంటారు. సో అలా కాకుండా ఎప్పుడైతే హస్బెండ్ ఇన్వాల్వ్ అవుతున్నారో మదర్స్ ఫస్ట్ కామ్గా ఉంటారు. ఓకే, అది అక్కడ చాలా హెల్ప్ అవుతుంది కామ్. అలాగే మీరు ఎన్నోసార్లు అంటే మనం ఫస్ట్ గర్భ సంస్కారం స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు, మనం మాట్లాడే మాటలు, వింటున్న విషయాలు, అలాగే మ్యూజిక్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది పిల్లలతో. గర్భస్థ శిశువుకి ఎంతో ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి పర్టికులర్గా ఈ మ్యూజిక్ వినాలి అని ఏదన్నా ఉందా? అండ్ అలాగే మంత్రాలు కూడా మీరు చెప్పేటప్పుడు నేను అప్పుడు ఓంకారం గురించి మీరు చెప్పారు. సో ఇలాంటివన్నీ ఏంటి, ఎలాంటి వినాలి అని అంటారు? మ్యూజిక్ అనేది ఒక ప్రశాంతతనిస్తుంది, మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనల్ని మనమే చూడండి, మ్యూజిక్ విన్నప్పుడు తన్మయత్వంతో అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం, చాలా కామ్నెస్ స్టేట్లోకి తీసుకెళ్తుంది. ఒక మనిషికి మ్యూజిక్ ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత కామ్నెస్ ఇస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఎఫెక్ట్స్ ఇస్తాయో ఊహించుకోండి. మ్యూజిక్ థెరపీస్ ఉంటాయి. అవును. సో మ్యూజిక్ అనేది ఫస్ట్ మదర్ యొక్క బ్రెయిన్ని కామ్నెస్గా స్టిమ్యులేట్ చేస్తుంది. ఎలాంటి థాట్స్ నుంచి అయినా బయటకు తీసుకొచ్చేసి ఫస్ట్ ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది తల్లికి. ఈ స్థిరత్వం అనేది లోపల బేబీ ఎక్కువ స్ట్రెస్కి లోబడకుండా, వాళ్ళు హార్ట్ బీట్ పెరగకుండా, ఓవర్గా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా లోపల బేబీ స్థిరంగా ఉండేదానికి హెల్ప్ చేస్తుంది. పర్టికులర్గా ఇదే మ్యూజిక్ విలానాలు ఏముండదు. మీరు మంచి కర్ణాటిక్ సంగీతం వినొచ్చు, కామ్గా ఉండే మ్యూజిక్ వినొచ్చు, మనకి ఇష్టమైనది ఏదైనా. కానీ మరి రాక్ బ్యాండ్ అసలు ఫుల్ ఎలా పడితే అలా డ్రమ్స్ ఉన్నవి అలాంటివి వినకుండా, డిస్టర్బింగ్ కాకుండా మంచి మ్యూజిక్ అనేది వినొచ్చు. వైలిన్ సౌండ్స్ అవ్వచ్చు, చాలా ఉంటాయి, ఇళయరాజా మ్యూజిక్ కానీ చాలా ఉంటాయి అలా పెట్టుకుంటే. సో మనం ఏదైనా, ఇంకా మంత్రాలు శ్లోకాల విషయానికి వస్తే ఓంకారం గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అలానే మనకి రిమైనింగ్ హనుమాన్ చాలీసా ఏంటి, లేదంటే మనకి ఇంకా ఉన్న గాయత్రి మంత్రం ఏంటి, మహామృత్యుంజయ మంత్రం ఏంటి, ఇలాంటివి నాభి దగ్గర ప్రెషర్ పెట్టకుండా, ఒత్తి పలకకుండా కామ్నెస్తో నార్మల్గా పలకొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నాభి దగ్గర ఇబ్బంది, స్ట్రెస్ చేసి ఒత్తులు పొల్లులు నేను ఒత్తే పలుకుతాను అనకుండా కామ్గా రిసైట్ చేసుకోవచ్చు. చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి మంత్రాకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ పవర్, ఆ ఎనర్జీ అనేది డివైన్తో మనల్ని కనెక్ట్ చేస్తుంది. డివైన్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. వన్స్ మనకు వస్తుందంటే ప్రెగ్నెన్సీ టైంలో మన బిడ్డకు కూడా వెళ్తుంది. సో కాబట్టి మంత్రాలు శ్లోకాలు కేవలం ఆత్మసంతృప్తే కాదు, డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో లైవ్ ఎగ్జాంపుల్గా నేను మీకు మా స్టూడెంట్ ఎవరైతే ఇంతకుముందు గర్భ సంస్కార్ ప్రాక్టీస్ చేశారో వాళ్ళు ఓంకారము చెప్పడం ద్వారా ఎలాంటి అనుభూతి చెందారు, బిడ్డ పుట్టిన తర్వాత ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఆ మంత్రాలకి లేదా శ్లోకాలకి అనేది వాళ్ళ మాటల్లోనే మీరు వినొచ్చు. ఓకే, చూద్దామంటే ఇంకా శ్లోకాలు మా అబ్బాయి డైలీ శ్లోకాలు లేనిదే పడుకోడు. బ్యూటిఫుల్. హనుమాన్ చాలీసా ఏంటి, నువ్వు చెప్పే శ్లోకాలు ఏంటి, ప్రతి ఒక్కటి మా అబ్బాయికి చెప్తేనే వాడు పడుకుంటాడు. ఓం బాగా హెల్ప్. ఇప్పటికి వాడు ఎంత ఏడుపులో ఉన్నా ఓంకారం చెప్పంగానే కామ్ అయిపోతాడు. అది చెప్తా, అది నీకు వీడియో కూడా షేర్ చేస్తా, నేను పడుకుని చెప్తూ ఉంటే వాడు కూడా ఓమంట అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఎక్కువ అవి అందుకే కడుపుతో ఉన్నప్పుడు బిడ్డతో మాట్లాడడం ఎలా అన్నది మీరు నాకు అప్పుడు అర్థం కాలేదు. సేమ్ కడుపుతో ఉన్నప్పుడు ఏవైతే యాక్టివిటీ చేసినా ఇవన్నీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరే చూశారు కదా, ఒక్క ప్రియాంక గారి వాళ్ళ బిడ్డే కాదండి, ఏ బిడ్డ అయినా సరే మనము ప్రెగ్నెన్సీ టైంలో ఏది వింటామో వాటికి రెస్పాండ్ అవుతారు.
ఇంకా మీరు విన్నారు కూడా, ఓం అంటుంటే ఆ బిడ్డ కూడా అంటున్నాడంట. సో ఇది అంత చిన్న బిడ్డ, 4 నెలలు 5 నెలలు ఉన్న బిడ్డ ఎలా చెప్పగలుగుతాడు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గర్భ సంస్కార్. ఓకే. సో ఇక్కడ మంత్రాల పవర్ కూడా అలా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ప్రతిదీ గుర్తుంచుకుంటారు ఫస్ట్. అలాగే వాళ్ళు ప్రశాంతత ఫీల్ అవుతారు. అది విన్నప్పుడు ఇది ఎక్కడో విన్నానే, నేను కామ్ అయిపోవాలి ఇది వింటే అని చెప్పేసి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ అనేది బిడ్డకి ఏర్పడుతుంది. సో దానివల్ల ఓంకారం చెప్పంగానే ఆ బిడ్డ ఎలా అయితే ఫీల్ అవుతున్నాడో అదేవిధంగా రిమైనింగ్ శ్లోకాలు కావచ్చు, హనుమాన్ చాలీసా కావచ్చు, ఏది మనం చెప్తాం అవన్నీ కడుపులో ఉన్నప్పుడు ఏవైతే చేస్తామో అదే పనులు మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత చేస్తే వాళ్ళు ఇన్స్టెంట్గా కామ్ అవుతారు. మీకు ఫస్ట్ ప్రెషర్ తగ్గుతుంది. ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటి అని తెలియకుండా స్ట్రెస్ అయిపోతున్నాం, అమ్మో పిల్లోడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి. ఇవేమీ లేకుండా ఫస్ట్ ఇన్స్టెంట్ కామ్నెస్ అనేది పిల్లల్లో చూస్తాము. మనం కూడా ప్రశాంతంగా వాళ్ళకి అటెంటివ్గా ఉంటాం. అభ్యంగన స్నానం గురించి మనం మాట్లాడిన ఎపిసోడ్లో చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా బాడీ ఏదో అనీజీగా ఉన్నట్టు ఉంటుంది. అలాగే బాడీ పెయిన్స్ ఉంటూ ఉంటాయి. మామూలుగా వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేయడం కానీ, కొంతమందికి తల స్నానం చేయగానే ఆ రిలాక్సేషన్ రావడం కానీ ఉంటుంది. కానీ మీరు ప్రత్యేకంగా అభ్యంగన స్నానం అనేసి మెన్షన్ చేశారు. అది ఏంటి అని తెలుసుకోవాలండి. అంటే అది కూడా ఒక థెరపీ లాగా పనిచేస్తుందా, లేకపోతే ఎందుకని ఇంపార్టెంట్ అని అనేసి చెప్పండి. డెఫినెట్గా ఒక థెరపీ లానే పనిచేస్తుంది. డే మొత్తం ఎంతో స్ట్రెస్ఫుల్గా ఉంటాం, అవునా? అలాగే వర్కింగ్ మదర్స్ అయినా లేదా వర్క్ లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా బాడీ అంతా నొప్పులు రావటము, ఒకలాగా అనిపించటం, చాలా టయర్డ్నెస్గా ఉండటము, ఇవన్నీ ఉంటాయి. మనకి అభ్యంగన స్నానం అంటే చాలా సింపుల్ అండి, కాంప్లికేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్, లేదా మీకు ఇష్టమైన కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు, ఆమదమైనా పర్లేదు, కొంచెం వేడి చేసి లైట్గా వార్మ్ చేసుకొని మన బాడీ పట్టేంత అది మొత్తం బాడీ అప్లై చేసుకొని ఒక అర్ధగంట ఉండి కొంచెం మసాజ్ చేసుకుంటే ఆ టైట్నెస్ పోతుంది కాళ్ళ నుంచి మొత్తం. తర్వాత తలస్నానం చేసుకున్నారు అంటే ఫస్ట్ ఒక టైర్డ్నెస్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది, కామ్గా అయిపోతారు. చాలామంది ఏంటంటే నాకు ఈ ఆయిల్స్ అన్నీ పడవండి, ఆయిల్ రాస్తే మళ్ళీ అట్లా ఇట్లా అనుకుంటారు. అలాంటి వాళ్ళు చక్కగా పాల మీద మేగడు ఉంటుంది కదా, అది తీసుకొని అది మొత్తం మర్దన చేసుకొని తర్వాత ఇలా ఒక హాఫ్ అన్ అవర్కి తలస్నానం చేసుకుంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. నేనైతే ప్రత్యేకంగా ప్రతి మదర్కి అట్లీస్ట్ వారానికి కుదిరితే 1-2 సార్లు అయినా చేయండి. మీకు పర్టికులర్ రిలాక్సేషన్ వస్తుంది, మీరు కామ్గా ఉంటారు, నిద్ర మంచిగా పడుతుందండి. ఎంత బాగా నిద్ర పడుతుందో. చాలా మందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నైట్ టైం నిద్ర ఉండదు. ఇక్కడ ఈ అభ్యంగన స్నానం చేయటం వల్ల కామ్నెస్ వచ్చి నిద్రపోతాం, అలసిపోయి చక్కగా నిద్రపోతాం బాడీ. అలాగే సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వేడి ఆయిల్ తగులుతుంది చర్మానికి, మంచిగా మర్దన చేసుకుంటూ ఉంటే బాడీ అంతా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. సో ఎప్పుడైతే బాడీ అంతా బ్లడ్ సర్క్యులేట్ అవుతుందో ఆటోమేటిక్గా బేబీకి కూడా ప్రాపర్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఫిజికల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, వీటన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది. యా. సో ఇంకొకటి ఏంటంటే ఈ ర్యాషెస్ అనేవి చూస్తాం. కొంతమందికి ఏంటంటే లాస్ట్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ డెలివరీ టైంలో వస్తాయి, కొంతమందికి ముందు నుంచే వచ్చేస్తుంది. అంటే పొట్టు మీద మామూలుగా యూజువల్లీ స్ట్రెచ్ వచ్చిన వల్ల వస్తూ ఉంటుంది. కొంతమందికి థైస్ మీద కూడా వస్తుంది, కొంతమందికి బాడీ అంతా ఎలర్జీ లాగా చిన్న చిన్న గుల్లలు రావటం, ఇలాంటివన్నీ చూస్తాం. ఇవేంటంటే బాడీలో ఫస్ట్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకపోవటం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రావటము, వీటన్నిటి వల్ల వస్తూ ఉంటుంది. సో కొంతమందికి సివియర్గా ఉంటుంది. లైక్ నేను కొంతమంది నా స్టూడెంట్స్లోనే చూశాను అనమాట, సివియర్గా అసలు మొత్తం దురద పెట్టాల్సుకుని అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, డ్రైనెస్. ఇది ఇంకో కారణం మీరు అన్నట్టు హైడ్రేషన్ కూడా అండి. ప్రాపర్ హైడ్రేషన్ లేక కూడా డ్రై అయిపోయి ఇచ్చింగ్ వచ్చేస్తుంది. సో అలాంటి టైంలో మీరు చక్కగా ఈ అభ్యంగన స్నానం బాగా ఉపయోగపడుతుంది. ఆయిల్ మసాజ్ ఇదంతా చేయటం వల్ల ఫస్ట్ హైడ్రేషన్ అనేది మనకు ఆ మాయిశ్చరైజర్ నిలుపుతుంది. రెండవది అలోవెరా సంబంధించింది, అలోవెరా జెల్ ఉన్న ఏ మాయిశ్చరైజర్ అయినా తీసుకొని మీరు అప్లై చేసుకుంటే కొంచెం ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. అలా కాదు మీకు టూ మచ్ ఇరిటేషన్గా ఉంది అసలు దానివల్ల అంటే ఒక్కసారి మీ గైనకాలజిస్ట్లో అడిగితే ఆవిడ ప్రాపర్ సజెషన్ ఇస్తారు. ఓకే ఎందుకు వస్తుంది, మోస్ట్ ఆఫ్ ద టైం మాయిశ్చరైజర్స్తో వీటితోనే సరిపోతుంది, మెడిసిన్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, న్యాచురల్గా బాగుంటుంది కాబట్టి ఈ వీటితో వెళ్ళిపోవటం బెటర్.
రైట్. అది. అయితే ఇప్పుడు 4th to 6th month అని మనం అన్ని వివరాలు మాట్లాడుకున్నాము, ఫుడ్ వల్ల కానీ లేకపోతే వినే మ్యూజిక్ కానీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆ 3 monthsలో జరిగే బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి. అయితే పుట్టిన తర్వాత ఎన్నో ఇష్యూస్ చూస్తూ ఉంటాం పిల్లల్లో, లైక్ బాడీ డెవలప్మెంట్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, అండ్ చాలా చిన్నదే అనుకుంటాం కానీ ఐ కాంటాక్ట్ కూడా లేకపోవడం వల్ల వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు, ఒక దగ్గర కూర్చోలేరు, మాట వినరు అని అనేది స్కూల్స్కి వెళ్ళాక మనకు వచ్చే కంప్లైంట్స్. దానికంటే ముఖ్యంగా పిల్లలు ఆటిజం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ఇవాళ రేపు. అండ్ ADHD కానీ లేకపోతే అది బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, న్యూరో ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటున్నాయి కదా. దీనికి సంబంధించి ప్రెగ్నెంట్గా ఉన్న టైంలోనే అండ్ ఎస్పెషల్లీ ఈ 3 months ఇంపార్టెంట్ అయిన టైంలో ఏ విధమైన ప్రాక్టీసెస్ ఉండాలి అని అంటారు? ఏం చెయ్యాలి అసలు ఒక మదర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ డెవలప్మెంట్, బ్రెయిన్ ఫామ్ అవ్వటం అనేది Day 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే, అక్కడి నుంచి డెవలప్మెంట్ మాత్రమే స్టార్ట్ అవుతుంది. వైబ్రేషన్స్ని, ఎమోషన్స్ అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు, బట్ క్లారిటీ ఉండదు. కానీ 4th month వచ్చేసరికి లోబ్స్ ఫామ్ అవ్వటము, బ్రెయిన్ ఒక ఆర్గన్గా డెవలప్ అవ్వటము స్టార్ట్ అవుతూ వస్తుంది. ఈ టైంలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది. ఈ 3 నెలలు 4 నుంచి 6వ నెల వరకు చాలా క్రూషియల్ టైం బ్రెయిన్ డెవలప్మెంట్కి. ప్రతిదీ గ్రాస్ప్ చేసుకుంటారు. మీరు ఇచ్చే స్ట్రెస్, మీరు ఇచ్చే హ్యాపీనెస్, మీరు ఇచ్చే ఆలోచనలు, మీ ఆలోచన కూడా వాళ్ళు గ్రహిస్తారు లిటరల్గా. సో మనం ఏమనుకుంటాం, మాట్లాడితే వినిపిస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, లేదా మాట్లాడితే వినిపించి వాళ్ళు ఆలోచిస్తారు అనుకుంటాం. కాదు, మనము పదం ఉచ్చరించకుండా, ఒక మాట మాట్లాడకుండా మన బ్రెయిన్లో మనం ఆలోచించే ఆలోచన కూడా వాళ్ళు గ్రహిస్తారు ఇక్కడ. ఓకే. అంత కీన్గా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మీకున్న స్ట్రెస్ మొత్తం, స్ట్రెస్కి సంబంధించిన ఆలోచనలు పెట్టుకొని, ఎవరో ఏదో అన్నారని ఆలోచనలు పెట్టుకొని, లేదా వాళ్ళు నన్ను దూషించారు, వాళ్ళు నన్ను ఇలా ఏమంటామంటే కొన్నిసార్లు నన్ను ఇలా ఎక్స్పెక్ట్ చేసి నేను ఇలా లేనందుకు నన్ను బ్లేమ్ చేయటము, ఇలాంటివి చేస్తున్నారు. ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ పెట్టేసుకొని మీరు బయటకు చెప్పకపోయినా అవన్నీ మీరు బిడ్డకు పాస్ చేస్తారు. మీరెంత కామ్గా బ్రెయిన్లోనే ఉంచుకొని స్ట్రగుల్ అవుతారో ఆ స్ట్రగుల్ అంతా ఇప్పుడు బేబీ ఫేస్ చేస్తుంది. ఈ స్ట్రగుల్ని నోట్ చేసుకుంటుంది. ఇది ఇక్కడి వరకుతో ఆగిపోదు, ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎలా? రేపు పుట్టిన తర్వాత ఆ స్ట్రగులే వాళ్ళకి మొత్తం కూడా డెవలప్మెంటల్ ఇష్యూస్ ఇవన్నీ రావడానికి కారణమవుతుంది. అవి రాకుండా ఉండాలంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ 2 lobes ఉంటాయి మనకి, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. యూజువల్లీ లెఫ్ట్ బ్రెయిన్ ఈజీగా మనం చేసేస్తాం, ఎందుకంటే లాజికల్ థింకింగ్, మ్యాథ్స్ వీటి గురించి ఉంటుంది. బట్ ఎప్పుడైతే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తామో అప్పుడు క్రియేటివ్ థింకింగ్, ఇంట్యూషన్, విజ్డమ్, నాలెడ్జ్ ఇవన్నీ బిడ్డకు చేరుతాయి. రైట్ బ్రెయిన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ఇక్కడ మనకి ప్లే చేస్తుంది. మరి దీన్ని యాక్టివేట్ చేయటం ఎలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎప్పుడైతే తల్లి రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ కోసం ఏవైతే యాక్టివిటీస్ చేస్తుందో, యాక్టివిటీస్ చేసినవి బేబీకి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మ గీసింది, ఏ కలర్స్ యూజ్ చేసింది, ఇవన్నీ కూడా బేబీతో చెప్తూ ఉండాలి. ఓకే, షీ హ్యాస్ టు టెల్ ఎవ్రీథింగ్. అండ్ అది చేసేటప్పుడు మదర్ ఒకలాంటి మంచి హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటుందండి. లైక్ నా దగ్గర స్టూడెంట్స్ మంచి మంచి ఫొటోస్, డయాగ్రామ్స్ వాళ్ళు గీసి పెడుతుంటారు అనమాట. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అవి చూసినప్పుడు. నేను అడిగినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే, మ్యామ్ అసలు ఇంత రిలాక్సేషన్ నాకు ఇంకెక్కడా దొరకదు. వాళ్ళ హాబీని కూడా వాళ్ళు యూజువల్లీ ఒక మదర్ అవ్వక ముందే, వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా వరకు హాబీస్ అన్నీ వదిలేస్తారు. సో ఆ హాబీస్ ఏవైతే ఉన్నాయో క్రియేటివ్గా ఉండేవి, స్టార్ట్ డూయింగ్ ఇట్. వాళ్ళు స్టార్ట్ చేయాలి. అలాగే అవి డిస్కస్ చేయండి బేబీతో. ఓకే, యూ కెన్. మనం ఏమనుకుంటాం, ఏమీ అర్థం కాదనుకుంటాం. ఏం కాదండి, ప్రతిదీ అర్థం అవుతుంది. బిడ్డ ప్రతిదీ తీసుకుంటుంది. సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ టు దట్, నాన్న ఈరోజు ఈ డయాగ్రామ్ వేసాను తెలుసా, ఈ డయాగ్రామ్ ఇన్ని కలర్స్ యూజ్ చేశాను తెలుసా, బేబీ లైవ్గా ఉంది అలానే ఇవి యూజ్ చేశాను, ఇవి ఇలా అనిపించింది నాకు, ఇది గీసిన తర్వాత ఐ ఫెల్ వెరీ హ్యాపీ నాన్న. ఇప్పుడు ఆ హ్యాపీ అని అన్నప్పుడు ఆ మదర్ నిజంగానే హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది కదా, ఆ హార్మోన్స్ అన్ని ఆటోమేటిక్ బేబీ ఫీల్ అవుతుంది. సో ఇలా తను ప్రాక్టీస్ చేస్తూ బేబీకి విజ్డమ్ ఇవ్వడం. దే హ్యాస్ టు స్టార్ట్ స్పీకింగ్ ఎవ్రీడే. మనం లేదు 5th monthలో వినిపిస్తుంది అప్పటి నుంచి స్టార్ట్ చేస్తా అంటే కుదరదు. నువ్వు 1st month నుంచి స్టార్ట్ చేయి.
ఓకే. అప్పుడే నీకు ఇది అలవాటు అవుతుంది. నీ కామ్ హార్మోన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి, ఎక్కువ కామ్నెస్ ఫీల్ అవుతారు. అది కావాలి ముఖ్యంగా మదర్కి. సో రైట్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సెషన్స్లో కూడా ఇవి చాలా ఆర్ట్ థెరపీ సెషన్స్ ఉంటుంది. ఈ ఆర్ట్ థెరపీ సెషన్, జర్నలింగ్ థెరపీ సెషన్స్లో ఇవే అనమాట మేము నేర్పించేది. ఎలా క్రియేటివ్గా ఉండాలి, వాళ్ళ హాబీస్ని మేము ఎంకరేజ్ చేయటము, ఎవరికి ఏ హాబీ ఉందో లైవ్లో ఉండి వాళ్ళ చేత ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయండి అని చెప్తే చాలామంది వదిలేస్తారు. సో అలా కాకుండా మనం ఏంటంటే లేదు మీరు చేయాల్సిందే, నేను ఉంటాను, మీరు చేయండి, నీతో పాటు మేము చేస్తాను, ఐ విల్ ఆల్సో డూ అలాంగ్ విత్ దమ్. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ అవుతుంది. ఆ మదర్ కూడా నాతో పాటు ఇంతమంది మదర్స్ చేస్తున్నారు, ఇంకా నా మెంటర్ కూడా చేస్తుంది నాతో పాటు, సో నేను చెయ్యాలి. ఇంకా క్యూరియాసిటీ పెరిగి ఎక్కువ టైమ్స్ వాటిలో పార్టిసిపేట్ చేయటం, చాలా ఇన్వాల్వ్ అవ్వటం, ఇవన్నీ కూడా ఈ రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్కి ఎక్కువ స్టిమ్యులేషన్ ఇచ్చి హెల్ప్ చేస్తాయి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్లో. సో వన్స్ ఇవన్నీ ఉన్నాయంటే రేపు ఫ్యూచర్లో బేబీ పుట్టాక ఆటిజం, ADHD ఇవేమీ ఉండవు. ఓకే. ఇవన్నీ కూడా ఇన్ కేసు మనకి ఏదన్నా కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటారు, అది హైపర్ యాక్టివ్నెస్ కాదు. ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది యాక్టివ్గా ఉంటే అది హైపర్ యాక్టివ్ కింద తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఓపిక ఉండదు, వాళ్ళ యాక్టివ్నెస్ని భరించే శక్తి వీళ్ళకి లేదు. సో ఆ శక్తి ఇక్కడ వస్తుంది, మనం ఎప్పుడైతే బిడ్డతో మాట్లాడటం ఇవన్నీ చేసామో ఆ శక్తి ఇక్కడ వస్తుంది. కాబట్టి రేపు వాళ్ళు యాక్టివ్గా ఉన్న మా బాబు ఇలా ఇంకా యాక్టివ్గా ఉన్నాడు, ఇంకా మంచిగా ఉన్నాడు అని చెప్పేసి పాజిటివ్గా ఫీల్ అయ్యి ఆటోమేటిక్గా ఇదేంటంటే వాళ్ళు ఏంటంటే నెగిటివ్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా హైపర్ యాక్టివ్ అనేది ఇట్స్ నాట్ ఎ కండిషన్, అది మనం క్రియేట్ చేసేది. జస్ట్ యాక్టివ్గా ఉన్నారు, ఓవర్గా యాక్టివ్గా లేరు, వాళ్ళు యాక్టివ్గా కరెక్ట్గానే ఉంటారు. మనం వాళ్ళు యాక్టివ్గా ఉన్నారేమో ఓవర్గా అని చెప్పేసి మనం ఫీల్ అయ్యేదన్నమాట. సో మన ప్రశాంతతే వాళ్ళ ప్రశాంతత. అది ఒకటి మాత్రం ఫ్యూచర్లో కూడా ఈ రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ కావచ్చు, బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ రేపు వాళ్ళకి ఫ్యూచర్లో పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఇలాంటివి రాకుండా వాళ్ళకి హెల్ప్ అవుతాయి. రైట్. అయితే ఇప్పుడు మీరు అన్నారు జర్నలింగ్ కూడా చేయిస్తాం. ఆ జర్నలింగ్లో మనం ఫస్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నప్పుడు అసలు గర్భ సంస్కారం గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఉంటుంది అని అన్నారు. నేను ఎక్కడ వినలేదు ఇలాంటి వాటిలో మేనిఫెస్టేషన్ ఏంటి అని అన్నది. అంటే యూజువల్గా ఈ మధ్యన మనం చూస్తున్నట్టయితే మేనిఫెస్టేషన్ కానీ ఎఫర్మేషన్స్ కానీ చూసేదంతా కూడా మీ ఆర్థిక సమస్యలు, డబ్బులు, లేకపోతే కారు, విల్లా ఇలాంటి వాటికి చూస్తున్నాం కదా. కానీ గర్భ సంస్కారంలో మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ ఏంటి, ఇది ఏ స్టేజ్లో మీరు చెప్తూ ఉంటారు అనేది చెప్పండి కొద్దిగా. మేనిఫెస్టేషన్ అంటే మీ బిడ్డ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అదే విధంగా మీరు జన్మనివ్వటం. దీని గురించి ఒక చిన్న క్లిప్ చూద్దాం. ఓకే. మా సెషన్స్లో ఎవరైతే ఒక మదర్ తను ప్రాక్టీస్ చేసి తన ఫీచర్స్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకుంది వాళ్ళ బేబీలో అనేది ఒక క్లిప్ చూద్దాం. ఓకే. నేనైతే ప్రెగ్నెన్సీలో నా బేబీతో ఏవైతే చెప్పానో నా బేబీ పుట్టాక సేమ్ అలాగే లైక్ ఫీచర్స్ అయినా నేను నా హస్బెండ్ ఫీచర్స్ రావాలి అని చెప్పి కోరుకున్నాను. నా హస్బెండ్ ఫీచర్సే వచ్చాయి. కొన్ని హ్యాబిట్స్, ఎక్కువ ఏడవకూడదు, అందరి దగ్గరికి వెళ్ళాలి, అమ్మని ఏడిపించకూడదు, నేను ఏవైతే చెప్పానో నా నా బేబీని నేను లైక్ ఊమ్లో ఉన్నప్పుడు టచ్ అయినట్టే నేను ఫీల్ అయ్యేదాన్ని. గర్భ సంస్కార్లో ఉన్నప్పుడు లైక్ ఆ విజువలైజేషన్స్ కానీ ఫస్ట్లీ ఐ డిడ్ంట్ ఫెల్ట్ అలోన్, లైక్ ఐఎమ్ నాట్ అలోన్. సో ఇప్పుడు క్లిప్ చూశారు కదా అండి. మేనిఫెస్టేషన్ ఈజ్ వెరీ సింపుల్. దీంట్లో మీరు అన్నట్టు విజువలైజేషన్ మెడిటేషన్ ఉండొచ్చు, లేదా మేనిఫెస్టేషన్ అఫర్మేషన్స్ ఉండొచ్చు. విజన్ బోర్డ్ అని ఇంకోటి క్రియేట్ చేపిస్తాం స్పెషల్గా వీళ్ళ చేత. లైవ్లో నేనే ఉండి వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలి 1 వీక్ ముందు నుంచే మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోండి, పలానా రోజు విజన్ బోర్డ్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ బేబీ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎవరి ఫీచర్స్ ఉండాలి అనుకుంటున్నారు, వాళ్ళ ఫిజికల్ ఫీచర్స్ అవ్వచ్చు, వాళ్ళు మెంటల్గా ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి విజువల్గా క్రియేట్ చేపిస్తాం. సో ఈ విజన్ బోర్డ్ అనేది తయారు చేస్తాం. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే ఈ విజన్ బోర్డ్ అనేది. ఇలా మేనిఫెస్టేషన్లో కూడా రకరకాల థింగ్స్ ఉంటాయి. అంటే మామూలుగా ఏంటంటే ప్రెగ్నెంట్ అవ్వగానే మనం జరిగిన నెగటివ్ని గుర్తు చేసుకుని ఏమో మన బేబీ కూడా ఇలా ఉంటుందా అని భయపడుతూ ఉంటాం. సో అలా కాకుండా పాజిటివ్ థింకింగ్ని ఎంకరేజ్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఇప్పుడు ఒక మదర్ ఉన్నారు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది, తనకు ఒక సంకల్పం ఉండాలి, ఒక ఇంటెన్షన్ ఉండాలి ఎలాంటి బిడ్డకు తన జన్మనివ్వాలి అనేది. ఆ ఇంటెన్షన్ లేకపోతే ఏమవుతుందండి,
ఎలా పడితే అలానే ఉంటారు. ఇంటెన్షన్ ఉండాలి కదా, సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం అనేది ఇక్కడ మేము క్రియేట్ చేపిస్తాం. వాళ్ళ సంకల్పం ఏంటి, వాళ్ళకి ఎలాంటి బిడ్డ కావాలనుకుంటున్నారు, అది మేము క్రియేట్ చేపించి వాళ్ళు అదే మేనిఫెస్ట్ చేసే విధంగా అదర్ ప్రాసెసెస్ లైక్ మెడిటేషన్స్ అవ్వచ్చు, వీటన్నిటి ద్వారా కూడా వాళ్ళు అదే విధంగా బిడ్డ అదే విధంగా జన్మనిచ్చే విధంగా ఆ తల్లిని మేము ప్రిపేర్ చేస్తాం. అదే అయితే నేను ఇది ఎప్పుడు 90s లో అలా నేను చూసిన కొన్ని చెప్తా. ఇంట్లో ఏం చేస్తారంటే ప్రెగ్నెంట్ లేడీ ఉంది అనగానే మంచి చిన్న చిన్న బేబీ ఫొటోస్, అవును కృష్ణుడి ఫొటోస్ అని అలా అని చెప్పేసి అనమాట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఆల్రెడీ మనం ఒక వీడియో చూసాము. తను నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అనమాట, ఫస్ట్లో వచ్చింది. తనకేంటంటే తనకి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కళ్ళతో కృష్ణుడు ఎలా ఉన్నాడు అలా రావాలి అని చెప్పేసి ఒక ఇమేజ్ చూసేదన్నమాట. లిటరల్గా నిజంగా నా బాబు పెద్ద పెద్ద కళ్ళతో ఎలా అయితే కృష్ణుడి బొమ్మ ఉందో చిన్న బేబీది అలానే ఉన్నాడు వాడు. నేను చూసినప్పుడు ఐ వాజ్ వెరీ అంటే ఎందుకంటే రుద్రాలో మా చిన్న బాబులో నేను చాలా క్వాలిటీస్ చూశాను. నేను ఏదైతే సంకల్పం పెట్టుకున్నానో అవన్నీ చూశాను. అదే కాకుండా నేను చేయించగలుగుతున్నానా, నేను ఇలా మేనిఫెస్ట్ చేయించగలిగానా అన్నది కూడా నాకు ఫస్ట్ టైం నాకు అప్పుడే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఆ మదర్ కూడా ఇప్పటికీ అంటది, మేడం ఆ రోజు నేను చేసిన మేనిఫెస్టేషన్ ఇప్పుడు నాకు లైఫ్లో అవన్నీ ఒక మెమరీస్. ఆ మెమరీ ఎప్పటికీ నేను మర్చిపోలేను. నా బేబీతో బాండింగ్ కూడా ఇప్పటికి ఆల్మోస్ట్ వాడికి ఒక 2.5-3 years వచ్చి ఉంటాయి. ఇప్పటికి కూడా నేను అంతే ఉన్నాను. నాకు చాలా హ్యాపీ. వాడిని చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది, నేను మేనిఫెస్ట్ చేసుకున్నానే అని చెప్పేసి అని చెప్తారనమాట. సో ఏదైతే మీరు చూస్తారో, ఏదైతే మీరు అనుకుంటారో, మీ ఇంటెన్షన్ మీ ప్రెగ్నెన్సీలో మీ బిడ్డకి ఏదైతే ఉంటుందో అదే మీ బిడ్డగా జన్మిస్తుంది. వాళ్ళే మీ బిడ్డగా జన్మ తీసుకుంటారు. సో ఏం కావాలి అంతే, మీ మైండ్లో మీరు ఏ సంకల్పం పెట్టుకున్నారో దాని గురించే మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంకా అది వాళ్ళు ఆలోచించాల్సింది. రైట్. అయితే లాస్ట్గా దీంట్లో అరోమా థెరపీ ఎందుకంటారు? సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూల వాసన కానీ లేదైనా మంచి స్మెల్ ఉన్న క్యాండిల్స్ పెట్టినా, డిఫ్యూజర్స్ పెట్టినా ఎలా అనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చాలా ప్లెజెంట్గా. అది ఇప్పుడు మనం ఒక ఏదైనా క్లాత్ స్టోర్ కానీ లేదంటే ఏదన్నా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మంచి స్మెల్ రాగానే అట్రాక్ట్ అయిపోయి మంచి కామ్గా ఫీల్ అవుతాం, అవునా? ప్రెగ్నెన్సీలో ఒక మదర్కి కామ్నెస్ ఇచ్చే ప్రాక్టీస్ ఇది. మనం అనుకుంటాం అరోమా థెరపీ అంటే ఏముంది, క్యాండిల్ వెలిగించుకొని కూర్చోవటమే అనుకుంటాం. కాదు, క్యాండిల్ వెలిగించుకొని కూర్చోవటమే కాదు, క్యాండిల్ వెలిగించుకున్న తర్వాత ఏదైతే వాళ్ళు స్మెల్ పీలుస్తున్నారో దాన్ని ఒక సెన్స్ ఆఫ్ అంటే వాళ్ళ 5 సెన్సెస్ని యాక్టివేట్ చేస్తూ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళి చేసుకోవాల్సిన పద్ధతి. సో ఆ ఇన్సెన్స్ అంతా కూడా ఏదైతే వాళ్ళు ఇన్హేల్ చేస్తున్నారో ఆ ఇన్హేలేషన్ ద్వారా వాళ్ళు చాలా కామ్నెస్ని ఫీల్ అవుతారు. ఎందుకంటే మన బ్రెయిన్లో 5 సెన్సెస్లో స్మెల్ ఈజ్ వన్ ఆఫ్ ద సెన్స్, రైట్? ఇప్పుడు దీని ద్వారా కూడా ఈ స్మెల్ ద్వారా కూడా కామ్నెస్ని ఇచ్చే ప్రాక్టీస్ ఏంటి అంటే అరోమా థెరపీ. కొంతమందికి మ్యూజిక్ హియరింగ్ ద్వారా వెళ్తుంది, కొంతమందికి మాటలు లేదా ఆర్ట్ థెరపీ, కొంతమందికి అరోమా మంచి వాసనలు వెళ్తే చాలా కామ్గా అనిపిస్తుంది. ఇదొక్కటే కాకుండా ఫస్ట్ అరోమా థెరపీ అనేది నిద్రకి బాగా హెల్ప్ చేస్తుంది. 3rd ట్రైమిస్టర్ వచ్చేసరికి నిద్ర చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. 2nd ట్రైమిస్టర్లోనే స్టార్ట్ అవుతుంది అదే యూజువల్లీ. సో కాబట్టి ఈ అరోమా థెరపీ అనేది మనకి ఇక్కడ చాలా నిద్రని, స్లీప్, రిలాక్సేషన్ వీటన్నిటికీ కూడా హెల్ప్ చేస్తుంది. రమ్య గారు, అయితే మామూలుగా ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక సి సెక్షన్స్ ఎక్కువగా అవుతూ ఉన్నాయి. అంటే మరి నార్మల్ డెలివరీ పాసిబిలిటీ కాకనా మేము తినే ఫుడ్డా, లేకపోతే బాడీకి ఎక్కువ స్టిమ్యులేషన్ లేక, ఎక్సర్సైజ్ లేక అలా ఒకే దగ్గర కూర్చొని కంప్యూటర్స్ ముందర వర్క్ చేయడం వలన అనేక రీజన్స్ ఉంటాయి, చెప్పలేము. కానీ మీరు యోగా చాలా ఇంపార్టెంట్ అన్నారు, అలాగే బాడీకి కొంచెమైనా ఎక్సర్సైజ్ ఉండాలండి, ఆసనాలు వేయాలి అని అంటారు. కానీ ఎలా ఉపయోగపడుతుంది, ఏ ఆసనాలు వేయాలి అనేది ఎవరికి తెలియదు కదా. అంటే ఎంతో జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. ఎలా అంటే అలా స్ట్రెచెస్ చేస్తే ఎక్కడైనా పట్టుకుంటే కష్టం అవుతుంది. సో అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని అంటారు? యోగా అనేది ఆసనాలు ఒక్కటే కాదు, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. యోగా అనేది ఇట్స్ ఎ కంప్లీట్ ప్రోగ్రామ్. ఇందులో ఆసనాలు మెయిన్గా ఏం హెల్ప్ చేస్తుంది అంటే తల్లికి యాక్టివ్నెస్ బాగా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది.
బ్లడ్ మొత్తం సర్క్యులేట్ అయ్యేలాగా చేస్తుంది. నార్మల్ డెలివరీకి ముఖ్యంగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో చాలా వరకు ఇప్పుడు చూస్తే చాలా మంది కమర్షియల్ డాక్టర్స్ కూడా ఉన్నారు, అంటే మంచి వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఉన్నారు. సో రీసెంట్గా ఒక 20 days బ్యాక్ ఒక మదర్కి డెలివరీ అయింది. సో నేను కంటిన్యూస్గా ఆమెతో ఉన్నాను. తనకి న్యాచురల్గానే 2 centimeters ఓపెన్ అయితే తను లావుగా ఉంది, బిడ్డ కిందకి జారలేదు అనే కాజ్ చెప్పేసి వాళ్ళు సి సెక్షన్కి వెళ్ళిపోదామని తనని భయపెట్టారు. సో ఆ టైంలో నేను కన్వర్జేషన్ చేసి తనతో, లేదండి కిందకి జారకపోతే 2 centimeters ఎలా ఓపెన్ అవుతుంది, కామన్ సెన్స్ అలా కాదు, మీరు చెప్పండి, లేదు నార్మల్ ట్రై చేయాల్సిందే, నేను ఇన్ కేస్ లాస్ట్లో నేను చూసుకుంటాను ఒకవేళ అయితే, బట్ మీరు మాత్రం అడామినెంట్గా ఉండండి, ఈ ఎక్సర్సైజెస్ చేయండి ఇవన్నీ చెప్పినప్పుడు తనకి లిటరల్గా 4 to 5 hours ఫ్రమ్ 2 centimeters షీ గేవ్ బర్త్ నార్మల్ డెలివరీ అయిపోయింది. ఆసనాలు అనేవి చాలా హెల్ప్ చేస్తాయి మనకి నార్మల్ డెలివరీకి, యాక్టివ్గా ఉండటానికి అన్నిటికీ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కూడా ఆసనాలు వేయలేరు. అవును, కొంతమందికి ప్లసెంటా ప్రీవియా ఉంటుంది, అంటే మాయ ద్వారానికి అడ్డంగా ఉంటుంది, లో లయింగ్ ఉంటుంది, మాయ ద్వారానికి దగ్గరగా ఉంటుంది, లేదంటే బెడ్ రెస్ట్ చెప్తారు కొన్ని కారణాల వల్ల, ఏదన్నా బ్లీడింగ్ అవ్వటం వల్ల ఫస్ట్ ట్రైమిస్టర్లో, లేదా ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, ఐవీఎఫ్ వీటి వల్ల డయాగ్నోస్ అయినప్పుడు, ప్రెగ్నెన్సీ వాళ్ళు డయాగ్నోస్ చేసినప్పుడు కొంత రెస్ట్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళని ఎక్కువ రెస్ట్ తీసుకోమనే చెప్తారు. అలాంటి వాళ్ళు చిన్నపాటి వాకింగ్ చేసినా కూడా సరిపోతుంది. ఓకే. బట్ మీరు యాక్టివ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు, చక్కగా మాయ ద్వారానికి అడ్డులుగా లేదు, లో లైంగ్ ప్లసెంటా కూడా లేదు, నార్మల్గా ఉంది, మీరు చక్కగా మంచి ఆసనాలు, ఫర్ ఎగ్జాంపుల్ 2nd trimester తీసుకుంటే క్యాట్ అండ్ కౌ పోజ్ ఒకటి, అలాగే బ్రిడ్జ్ పోజ్ ఒకటి, ఇంకా స్క్వాట్స్ చేయటము, బటర్ఫ్లై పోజ్లో ఉండటము, ఇలాంటి ఆసనాలు ఏం చేస్తాయి అంటే పెల్విక్ ఏరియాని మజిల్స్ని ఫ్రీ చేస్తాయి. సో ఇప్పుడు ఆ పెల్విక్ ఏరియా మజిల్స్ అన్ని ఫ్రీ అయినప్పుడు అక్కడ నొప్పి రావటము లేదా గ్యాస్ పట్టేయటము ఇలాంటివి ఏమీ జరగకుండా ఉంటాయి. ఓకే. అలాగే లో లయింగ్ ప్లసెంటా ఉన్నా, ప్లసెంటా ప్రీవియా ఉన్నా కొన్ని ఆసనాలు వేయకూడదు, కొన్ని ఆసనాలు వేయొచ్చు. సో ఇవి గైడెడ్గా చెప్పాలి. ఎవరైతే ఎక్స్పీరియన్స్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఓకే మీరు ఈ ఆసనాలు వేయకండి, మీరు ఆగిపోండి, మీరు ఇవి చేయొచ్చు అని గైడ్ చేస్తూ వాళ్ళని లీడ్ చేయగలరు. సో యోగా చేసేటప్పుడు ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు మీ కండిషన్ ఏంటి, యోగా ప్రాక్టీస్ని అవి తెలుసుకుంటుందా లేదా, తెలుసుకొని దానికి తగ్గట్టు చెప్తుందా లేదా, ఇవి చూసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ఇంకొకటి అండి, ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది నార్మల్ అయితే బెటరా లేదా సి సెక్షన్ అయితే బెటరా అనుకుంటూ ఉంటారు. నార్మల్ అయితే ఇట్స్ 100%, ఈవెన్ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. నార్మల్గా వచ్చిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో రేపు ఏ ప్రాబ్లమ్నైనా సరే ఫేస్ చేసే ఇదిగా ఉంటారంట. బికాస్ దే గో త్రూ దట్ ప్రాసెస్. నార్మల్గా రావటం, ఆ బోన్స్ లోపల నుంచి, తొంటి లోపల నుంచి మొత్తం నెట్టుకుంటూ రావటం, ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు ఫీల్ అవుతారు. దే ఫేస్ దట్ స్ట్రగుల్ వన్స్ అండ్ ఫర్ ఆల్. అలాగే దే ఆర్ రెడీ, వెన్ దే ఆర్ రెడీ దే విల్ కమ్ అవుట్. అంటే నార్మల్ డెలివరీ ఎప్పుడు ఫోర్స్ఫుల్గా కాకుండా దానికి అదే జరుగుతుంది. న్యాచురల్గా బేబీ ఎప్పుడైతే రెడీగా ఉన్నాడో అప్పుడే బయటకు వస్తాడు. సో ఇక్కడ భయపడటం అనేది ఉండదు బేబీ. అదే సి సెక్షన్లో ఏమవుతుంది, సడన్గా కోసి తీస్తారు, సడన్గా బయటకు రావటం అర్థం కాదు, బేబీ ఎన్విరాన్మెంట్కి ప్రిపేర్డ్నెస్ ఉండదు. సో దీనివల్ల సి సెక్షన్ చేయటం వల్ల ఆ పిల్లల్లో కూడా కొంత మనము భయము, ఫియర్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అదే నార్మల్గా జరిగిన పిల్లల్లో ఏంటంటే ఇది ఉండదు. కొంతమందికి ఏంటంటే నార్మల్లో కూడా ఇప్పుడు ఇండ్యూస్ చేస్తున్నారు. ఎలాంటి టైంలో ఇండ్యూస్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది, బిడ్డ లోపలంతా ప్రిపేర్ అయిపోయి వస్తూ ఉన్నాడు కానీ పెద్ద నొప్పులు రావట్లేదు, అలాంటి టైంలో ఇండ్యూస్ చేసిన ప్రాబ్లం ఉండదు. కానీ ముహూర్తాలు పెట్టేసుకొని ఈ టైంలో ఇండ్యూస్ చేయండి, ఈ టైంలో సి సెక్షన్ చేయండి, దట్ ఈస్ వెరీ రాంగ్. ఈవెన్ ఇండ్యూస్ ఈ టైంలో చేయండి, ఈ టైంకి డెలివరీ అయిపోవాలి అంటే ఈ కరెక్ట్గా ఆ ముహూర్తంకి బేబీ బయటకు వచ్చేటట్టు 3-4 hours ముందు, 24 hours ముందు వీళ్ళు ఇండ్యూస్ చేయిస్తారు. ఇప్పుడు అంతకంటే ముందు వస్తే ఏం చేస్తారండి, రైట్? సో అలాంటివి చేయించకుండా నార్మల్గా ఒక ఉమెన్ బాడీ తెలుసు దానికి ఎలా బిడ్డను క్యారీ చేయాలి, బిడ్డను ఎలా పోషణ చేయాలి, ఎలా డెలివరీ చేయాలి, ఇట్ నోస్ బై న్యాచురల్గా వచ్చేస్తుంది. దాన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. అండ్ ఈ బాడీలో కూడా చేంజెస్ చాలా ఉంటాయి అని అంటారు కదా సి సెక్షన్కి అండ్ కంపేరిటివ్లీ నార్మల్కి, ఏంటి అది? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డెలివరీ మీరు 3rd day 5th day ఒక 21 days నుంచి నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసేసుకుంటారు. నడుకి
కట్టు వేసుకుంటాం. అవును, చాలా మంది వింటాం నార్మల్ డెలివరీలో 3rd డే నుంచే పనులు మొత్తం అన్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, యాక్టివ్గా ఉండిపోతారు. సి సెక్షన్ మదర్స్కి ఏమవుతుంది అంటే మెయిన్గా వాళ్ళు డిఫికల్ట్ ఫేస్ చేస్తారు. అక్కడ కుట్లు పడతాయి, కూర్చోటానికి ఇబ్బంది పడతారు, వాళ్ళు పాలు ఇవ్వటానికి ఇబ్బంది పడతారు. అలాగే ఏదైనా పని చేద్దామంటే నొప్పులు, చిన్న చిన్న లోపలంతా కుట్లు పడ్డా అంతా బాగానే ఉన్నా ఎక్కడో పీకుతున్న ఫీలింగ్ వస్తుంది. సో ఇవన్నీ వాళ్ళు ఏంటంటే సి సెక్షన్ జరిగినప్పుడు ఆ నొప్పులకి వాటికి చాలా రక్తం కూడా ఎక్కువ పోతుంది. ఇన్ఫ్యాక్ట్ సి సెక్షన్లో 1 లీటర్ వరకు పోతుంది, నార్మల్ డెలివరీకి ఒక 1/2 లీటర్ వరకు పోతుందని చెప్తారు బ్లడ్. సో బ్లడ్లో కూడా వాళ్ళకి తేడా వస్తుంది, ఊరికే నీరసం వచ్చేస్తుంది, ఇంకా లావ్ అవ్వటం, తొందరగా వీళ్ళు ఎక్కువ లావ్ అయిపోతూ ఉంటారు. ఓకే, ఎందుకు అంటే వాళ్ళు పాపం పొట్టంతా నడుం కట్టు వేసుకోవడానికి కూడా వాళ్ళకు ఉండదు. నార్మల్ డెలివరీ చక్కగా నడుం కట్టేసుకుంటారు, నడుములన్నీ బిగుతుగా ఉంటాయి, అన్ని ఫుడ్స్ తినొచ్చు ఫస్ట్ నార్మల్లో, వెంటనే తినేస్తారు. సి సెక్షన్లో కొన్ని ఫుడ్స్ ఆపమంటారు, కొన్ని రోజుల పాటు అవన్నీ పత్యాలు. ఇంకా పత్యాలు చెప్పడానికి వస్తే మన అమ్మమ్మోళ్ళు మించిన వాళ్ళు లేరు, ఏమీ వద్దు అన్నా కూడా పెట్టేస్తూనే ఉంటారు. సో ఇలా డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే కొంచెం వీళ్ళు డిఫికల్ట్ ఎక్కువ, పాలు ఇవ్వడానికి ఒక సైడ్ తిరగాలన్నా కూడా ఇబ్బంది పడటం. ఒకసారి ఏంటంటే సి సెక్షన్ మదర్స్లో పాలు ఇచ్చే డిఫికల్టీ ఫేస్ చేయడం వల్ల త్వరగా ఎండిపోతుంది, పాలు రావట్లేదు, ఎక్కువ రోజులు పాలు ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. రైట్. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనం 0 to 3 అలాగే మొత్తం 0 to 9 months కూడా మనం ప్రతి ఒక్క 3 monthsకి ఎలాంటి విధి విధానాలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టయితే కనుక బిడ్డ డెవలప్మెంట్ ఉంటుంది అనేది మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇందులో చాలా ముఖ్యమైన ఘట్టం అనే చెప్పుకోవాలి 4 to 6 months. దాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ మీ సెషన్స్ కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు కదా, అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలియజేయండి. సో నా సెషన్స్ వచ్చేసరికి ఆన్లైనే ఉంటాయండి కంప్లీట్గా. మార్నింగ్ 5 to 6:30 బ్రహ్మముహూర్తం టైంలో జరుగుతుంది. ఒక డివైన్ టైంలో ఒక డివైన్ ప్రాసెస్తో మనం డేని స్టార్ట్ చేస్తాం. ఆ డే మొత్తం కూడా చాలా కామ్గా ఉంటుంది. ఇంకా మన సెషన్స్లో నేను ఇప్పుడైతే ఏదైతే చెప్పాను, మేనిఫెస్టేషన్ ప్రాసెస్, అరోమా థెరపీ, ఆర్ట్ థెరపీ, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇంకా ఫాదర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మేము టీచ్ చేస్తామన్నమాట దీంట్లో. సో మరిన్ని వివరాలకి స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా, దానికి డయల్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే ఎవ్రీవన్. సో మేము చేస్తున్న ఆర్బీసీ మహిళ అనే ఛానల్లో గర్భ సంస్కార్ గురించి మాకు చాలా రెస్పాన్సెస్ వచ్చినాయి, చాలా క్వరీస్ కూడా వచ్చినాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక 2 day బూట్ క్యాంప్ గర్భ సంస్కార్ గురించి మేము చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే గర్భ సంస్కార్ అంటే ఏంటి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ప్రీ కన్సెప్షన్లో ఉన్నా ప్రెగ్నెన్సీలో ఉన్నా, సో మీరు కనుక రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఆర్బీసీ మహిళ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోలో ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా మీకు ఆ రిజిస్ట్రేషన్ లింక్స్, అలాగే సెషన్ ఎప్పుడు జరుగుతుంది అనే డీటెయిల్స్ మేము మీకు పంపిస్తాం. సో రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చండి. ఓం శక్తి ఓం.